సర్కారు ప్రతిష్టను దిగజార్చిన రెవెన్యూ అధికారులు. అసలు ప్రభుత్వ అధికారులు నాకు ఈ మధ్య వరుసగా ఈ కథనాలని చూస్తుంటే అనిపిస్తుంది. ప్రభుత్వ అధికారులు ఉంది. ప్రభుత్వం పనిచేయటానికా? ప్రభుత్వంలో ఉంటూ పనికిమాలిన పనులు చేసి ప్రభుత్వ ప్రతిష్టను, ప్రభుత్వం యొక్క గౌరవాన్ని నష్టం కలిగేలా చేయడానికి వీళ్ళు ఉందనేది నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా చూడండి. కాసుల కోసం రికార్డులు తారుమారు చేసి భూ కబ్జాకోరులకు ప్రత్యక్షంగా సహకరిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిన కీసర ఆర్డీఓ, మేడిపల్లి ఎంఆర్ఓ హసీనా బేగం. అది నిషేధిత జాబితాలో ఉన్న భూములను హెచ్ఎండిఏ అధికారులు ఎలా క్రమబద్ధీకరించారో మరొక కథనం ద్వారా తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. ఇక్కడ కథ ఏంటంటే, చెంగిచెర్ల సర్వే నెంబర్ 141 పార్ట్లో నకిలీ గ్రామ పంచాయతీ లేఅవుట్ను క్రమబద్ధీకరించే క్రమంలో అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారులు 2020 సంవత్సరంలో ఆర్డీఓ నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు 2025 నిరభ్యంతర పత్రాలను జారీ చేసిన నేటి ఆర్డీఓ ఎంఆర్ఓ. చూసారా, 2020లో అవి ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉన్నాయి, 2025కి వాటికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది ఎలా 20లో నో ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉన్న భూములు 25లో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది వాటికి? నకిలీ ఎన్ఓసి పత్రాలతో హెచ్ఎండి అధికారులను బురిడి కొట్టించి భూములు క్రమబద్ధీకరించుకున్న భూ కబ్జాకోరులు నిజాలు బయటికి పొక్కేసరికి ఎంఆర్ఓ చేసిన తప్పుని కప్పించుకోవడానికి తిరిగి వాటిని ప్రొహిబిషన్లో చేర్చారు. నకిలీ పత్రాలతో ఎన్ఓసి ఇచ్చారనుకోండి కబ్జాకోరులు, హెచ్ఎండి అధికారులకు ఆ మాత్రం తెలియదా ఇది నకిలీయా? ఈ సర్వే నెంబర్ చూస్తారా, ఈ సర్వే నెంబర్ ఫేక్ కదా, ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉన్న సర్వే నెంబర్ కదా, దీనికి పర్మిషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఆ మాత్రం బుద్ధి లేదా వాళ్ళకి? విషయం మొత్తం బయటకు వచ్చి పత్రికల ద్వారా, మీడియా ద్వారా బయటకు వచ్చేప్పటికి ఏం చేశారు? వెంటనే లేదు అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లోనే ఉందని చెప్పి మళ్ళీ మాట మార్చారంట. మరి వీళ్ళు ఉందని ఎందుకు లక్షల జీతాలు దబ్బుతారు మళ్ళా? మేడ్చల్ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ లేకపోవడంతో మేడిపల్లి ఎంఆర్ఓ ఆడింది ఆటగా పాడింది పాటగా అవినీతి సొమ్మును బాహాటంగా వెనకేసుకుందని తను చేసిన తప్పుడు పనుల వల్లనే తెలిసిపోతుంది. వివరాల్లోకి వెళ్తే, మేడిపల్లి మండల చెంగిచెర్ల నిషేధ జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 141 పార్ట్లో ఈ మధ్యనే బోగస్ లేఅవుట్ సృష్టించారు కొంతమంది భూ కబ్జాకోరులు. సర్వే నెంబర్ 141 పార్ట్ యందు హైకోర్టు యందు వివాదాలు ఉన్నందున అప్పటి కీసర ఆర్డీఓ ఇటు భూమిని 2020లో ప్రొహిబిటెడ్ ల్యాండ్లో చేర్చారు. నిషేధిత జాబితా ఉన్న వివరాలు ఇప్పటికి కూడా ఆన్లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో ఇంజక్షన్ ఆర్డర్తో పాటు స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు బాధితుడు. ఎన్ని తెలిసినా కూడా కాసులో కక్కుర్తిపడిన ప్రస్తుత ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ ఇట్టి భూములను ప్రొహిబిషన్ ల్యాండ్ని తొలగించారు. వీళ్ళకి సహకరిస్తూ ఎన్ఓసి కూడా ఇచ్చారు. కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, స్టే ఉంది. గతంలో ఇప్పటికీ ఆన్లైన్లో కొట్టిన ఈ సర్వే నెంబర్లు ఇవి ప్రొహిబిటెడ్ ల్యాండ్లో చూపిస్తాయి. మరి ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ గారు వీటికి ఎట్లా ఎన్ఓసి ఇచ్చారు? కాసులు కకృతి కాకపోతే, డబ్బులకు అమ్ముడు కాకపోతే వీటికి ఎన్ఓసి ఎలా ఇస్తారు? వీటికి కాసులు కకృతి పడిన ప్రస్తుతం ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ ఇటు భూములను నిషేధ జాబితాను తొలగించారు. ఎన్ఓసి వలన బోగస్ లేఅవుట్కు ప్రాణం రావడంతో హెచ్ఎండి అధికారులను బురిడి కొట్టించి బోగస్ లేఅవుట్ను క్రమబద్ధీకరించుకున్నారు. భూ కబ్జాకోరులు నిషేధిత భూమిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే 100 కోట్ల వ్యాపారానికి తెరలేపారని విమర్శలు వస్తున్నాయి. ఓ పక్కన ప్రభుత్వం ఏమో తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న భూముల్ని వాటిని అమ్ముకుంటా పోతుంటే, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావచ్చు, మిగతా నిషేధిత జాబితాలో ఉన్నాయి మాత్రం ఇట్లా వీళ్ళు హ్యాపీగా అమ్ముకొని 100 కోట్ల వ్యాపారానికి తెరలేపారంట. చూడండి, ఇంకా ఏమీ కాకుండానే అప్పుడే అక్కడ 100 కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది. నిషేధిత జాబితాలో భూములపై ఎన్ఓసిపై కలెక్టర్ను బాధితులు సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవహారం పూర్తిగా బయటపడటంతో ఎంఆర్ఓ హసీనా బేగం వెంటనే సర్దుకొని భూములను యాజ్ యూజువల్గా మళ్ళీ ప్రొహిబిషన్ ల్యాండ్లో చేర్చేశారంట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్లో పొందుపరిచారు. అందరితో ఆగకుండా సర్వే నెంబర్ 141 పార్ట్ 1కి సంబంధించిన భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయకూడదని సబ్ రిజిస్ట్రార్కి లేఖ కూడా రాశారంట. ఇలాంటి అవినీతి ఎంఆర్ఓపై విచారణ జరిపించి చర్యలు తీసుకొని ప్రభుత్వ ప్రతిష్ట దిగజారకుండా ఇప్పటికైనా కలెక్టర్ పర్యవేక్షణ ఉండాలని ఆశిద్దాం. మరి ఆమె ఇస్తారు, మళ్ళీ విషయం మొత్తం బయటపడడంతో ఆమె సర్దుకుంటారు. సో 18/10/2020లో నిషేధిత జాబితాలో తెచ్చిన ఆర్డర్ కాపీ ఇది. నిషేధిత జాబితాలో ఉన్న భూములను హెచ్ఎండి అధికారులు ఎలా క్రమబద్ధీకరించారో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా.